కొంచెం వేడి ఉన్నాయి, మరి తిందామా లేదా? ట్రై చేద్దాం పటూరి. ఓ దేవుడా, ఒక్క నిమిషం. నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే వెనక చూస్తారా, కేఎఫ్సి. ఈరోజు మనం కేఎఫ్సికి వచ్చినాం. ఈరోజు లోపల చూపిస్తా కేఎఫ్సీలో ఎలా ఉంటుంది. ఇక్కడ ఏంది నా ఆల్మోస్ట్ యూకేలో ప్రతి కేఎఫ్సీ ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుంది అని చెప్పలేము, కానీ ఇలాగే ఉంటుంది. సరే, ఈరోజు మన వీడియో అదే. లెట్స్ బిగిన్ ద షో. మన కార్ వచ్చేసి ఇది పార్కింగ్ చేసినాం. ఇక్కడ పార్కింగ్ చేయాలన్నా కానీ ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీకు చూపిస్తారు రెస్ట్రిక్షన్స్. ఇదిగోండి, మన కార్ ఎల్లో కార్ అక్కడ పార్క్ చేసిన. ఇక్కడ వచ్చేసి 90 minutes పెట్టాలి. దానికన్నా ఎక్కువ పెట్టినాం అనుకో మనకి పార్కింగ్ ఫైన్ వస్తుంది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తారా, ఇది వచ్చేసి డ్రైవ్ త్రూ, అంటే ఓన్లీ కార్స్ ఇటు సైడ్ నుంచి ఎంట్రీ అయ్యి దీన్ని రొటేట్ అయ్యి తీసుకొని వస్తారు. డ్రైవ్ త్రూ అంటే ఏంటిదంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. మనం కార్లోనే కూర్చొని మనకి ఏ ఆర్డర్ కావాలో, ఇన్ కేస్ ఇప్పుడు మనకి వింగ్స్ కావాలంటే వింగ్స్, ఫ్రైస్ కావాలంటే ఫ్రైస్, ఏ ఆర్డర్ కావాలో మనం ఆర్డర్ని పిక్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మీకు డిస్ప్లేస్ చూపిస్తా. ఈ డిస్ప్లేస్ ఉంటాయి ఇక్కడ. ఆ డిస్ప్లేలోకి వెళ్ళి మీకు ఏ ఆర్డర్ కావాలో పిక్ చేసుకోవచ్చు. చూపిస్తావు డిస్ప్లేస్. ఇప్పుడు ఇవి వచ్చేసి డిస్ప్లేస్. ఇందులోకి వెళ్ళి మీకు ఏ ఆర్డర్ కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్పేసినాం అనుకో, పేమెంట్ తీసుకుంటారు. ఇక్కడ ఆర్డర్ హియర్ అని ఉంది, అక్కడ ఆర్డర్ తీసుకొని పేమెంట్ అయిపోయాక మన కార్ ఎయిర్ పార్క్ చేస్తాము, అక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళే. మన కార్ దిగుడు అవసరం లేదుగా. మన ఆర్డర్ తీసుకుందాం. ఈటీ టేక్అవుట్ మనం ఏది తీసుకున్నాం. ఫస్ట్ నార్మల్ బకెట్స్ ప్రైజెస్ ఎక్కువ. బర్గర్స్ ఇవి 10 pounds ఉంది, ఒక బర్గర్ 10 pounds. బర్గర్ ప్లస్ ప్రైస్ పెప్సీ, ఇది కూడా ప్రైస్ బాగుంది. కాబట్టి బకెట్ ఫర్ 1, ఇది కూడా ఇందులో. ఇప్పుడు వచ్చేసి ఇది కింద హాట్ వింగ్స్ ఉంది కదా, హాట్ వింగ్స్ ప్రైస్ కొంచెం ఓకే అనిపిస్తుంది. సర్లే, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి హాట్ వింగ్స్ మీల్ 6 pieces. అట్ బాస్కెట్ టింగ్, గొట్టు బాస్కెట్ టింగ్. 6 piece వింగ్స్ వచ్చినాయి. పేమెంట్ చేసేద్దాం ఇప్పుడు. టింగ్ డొనేషన్ టు కేఎఫ్సి. సారీ బ్రో, మా దగ్గర కాసు లేదు. పేమెంట్ చేసేద్దాం. కార్డ్ పేమెంట్ డన్. పేమెంట్ అయిపోయింది. ఆర్డర్ రెడీ అయిపోయింది. అక్కడ డిస్ప్లే చూస్తుగా మన ఆర్డర్ నెంబర్ వచ్చేసి చూపిస్తుంది. దస్మే ఇప్పుడే మన ఆర్డర్ తీసుకున్నా. ఇదిగో మన ఆర్డర్. మనం ఏమేమి తీసుకున్నామో లోపలికి నాకు చూపిస్తా. మనం కార్లో కూర్చొని తిందాం. ఇది కేఎఫ్సీ. మనం ఇప్పుడే మనం ఆర్డర్ తీసుకున్నాం. మనం తీసుకున్న ఆర్డర్ వచ్చేసి నేను చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఫ్రైస్. నాకు తెలిసి 100 grams ఉంటుంది కావచ్చు మేబీ ఫ్రైస్. ఇది ఒక ప్యాకెట్. ఇంకోటి వచ్చేసి వింగ్స్. ఇవన్నీ పీసెస్ అంటే 6 pieces వచ్చినాయి. మేము కొంచెం గరం ఉన్నాయి, కాలుతున్నాయి. 6 pieces వచ్చినాయి. దాంతోపాటు పెప్సీ ఇచ్చారు. నాకు తెలిసి ఇది ఒక 250 ml ఉంటుంది కావచ్చు, 1/2 లీటర్ ఉంటుంది కావచ్చు. నైస్. ఇది మూడిట్లకి వచ్చేసి ప్రైజ్ మనకి ఎంత పడ్డదంటే 6.99, అంటే 7 pounds. 7 pounds అంటే చూపిస్తుందా? 6.99
7 pounds అంటే 700 అట్లా ఉంటుంది చేంజ్. మన ఇండియా ప్రైస్ వచ్చేసి 700 అంటే మన ఇండియాలో మంచిగా అన్నీ ఒక 2-3 బిర్యానీలు వస్తాయి, బ్యాచ్లో బిర్యానీ. వింగ్స్ కొంచెం వేడి ఉన్నాయి, టేస్ట్ చేసి చెప్తా. అప్పుడు కొంచెం కాలుతున్నాయి, ట్రై చేద్దాం ఒకసారి. గరం ఉంది, కొంచెం వేడి ఉన్నాయి, మరి తిన్నావా లేదా ట్రై చేద్దాం. పడరు ఓ దేవుడా, ఒక్క నిమిషం. మూతి కాలినట్టు ఏం కాదు, టేస్ట్ చెప్తా. ఫైన్, పర్లేదు, స్పైసీ అంతగానే ఏం లేదు. మన ఇండియాలో అయితే నేను జొమాటో డెలివరీ చేసేటప్పుడు నేను చాలా అంటే నార్మల్గా డైలీ ఒక 10 ఆర్డర్స్ రాక KFC నుంచి వచ్చేది. అంత మంచిగా టేస్ట్ ఉంటుంది కావచ్చు అని చెప్పేసి పోయి ఒకసారి తిన్నా. స్పైసీ ఉంది. మన ఇండియాలో కొంచెం స్పైసీ ఉంటుంది, ఇవి కొంచెం నార్మల్ ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళు అంతగానో స్పైసీ తినరు. ఓకే ఫైన్, మనదంటే మన KFC కానీ రైట్. ఇప్పుడు ఇవి మన కాంబో మూడిట్లకి ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ ఇండియన్ ప్రైస్ రైట్. నా వీడియో నచ్చింది అని అనుకుంటా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి రైట్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు see you, bye guys, stay tuned.